ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి బడ్జెట్ గా ఉంది. గురువింద గింజ సామెతగా ఉంది, మసిబూసి మారడుగా చేసినట్టుగా ఉంది. అరుదు అనేక రకాలుగా ఈ ప్రభుత్వము ఈ రకంగా మేనిఫెస్టోలు ప్రకటించి ప్రతి ఓటర్కు పంపించడం జరిగింది. మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు, యువతకు వెన్నుపోటు, మహిళలకు వెన్నుపోటు, బీసీలకు వెన్నుపోటు, మైనార్టీలకు వెన్నుపోటు, అన్ని రకాలుగా ఈరోజు మోసం చేయడం జరుగుతూ ఉంది. సకాలంలో రైతులు రుణం చెల్లించని కారణంగా వడ్డీలతో పాటు ఈరోజు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రచారం మాత్రం చేసుకుంటున్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల లీటర్ల పాలు వృధా చేస్తూ పాలాభిషేకం చేసుకుంటున్నాడు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అరకొర మాత్రమే లాభం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉంది. మీరే గ్రామాలలో రచ్చబండ ఏర్పాటు చేసుకోండి. మీ రచ్చబండలో ఎవరెవరికి అప్పులున్నాయి, ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదో వివరాలు తయారు చేసి పంపించాల్సిందిగా రాష్ట్ర రైతులందరినీ కోరుతా ఉన్నాను.